మనము ప్రస్తుతం కరీంనగర్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. అమరవీరుల వారోత్సవాలలో భాగంగా నేడు కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు విద్యార్థులకు ఓపెన్ హౌస్ ఆయుధ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఆయుధాల ప్రదర్శనలో ఉంచారు. వాటి గురించి ఆయుధ నిపుణులు విద్యార్థులకు వివరంగా వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెట్టిన ఆయుధాలే కాకుండా డాగ్ స్క్వాడ్, బమ్ స్క్వాడ్లో ఎలా పనిచేస్తాయనేది కూడా వివరంగా వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓపెన్ హౌస్ అనేది ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు పోలీసుల విధులు, ఆయుధ వాడుకలు, రక్షణ పరికరాలు, టెక్నాలజీ, సైబర్ నేరాలపై అవగాహన కలిగించేందుకు నిర్వహించే కార్యక్రమం ఇది. సాధారణంగా పోలీసులు అమరవీరుల వారోత్సవాలలోనే జరుపుతారు. పోలీసులు వేసే యూనిఫామ్, వాడే ఆయుధాలు, AK-47, SLR, పిస్టల్ లాంటి వాటి పనితీరు, రక్షణ పరికరాలు, ఫింగర్ ప్రింట్స్, డివైస్, కమ్యూనికేషన్ వ్యవస్థ, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, డాగ్ స్క్వాడ్ వంటి వాటి గురించి ఈ ప్రదర్శనలో వివరంగా వివరిస్తున్నారు. సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ బహిష్కరణ, మహిళల రక్షణ, షీటీ భరోసా లాంటి డయల్ 100 వంటి పోలీస్ సేవలపై కూడా ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు, స్థానిక ప్రజలు పోలీసుల పనితీరు తెలుసుకునేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. పోలీసులు వాడే ఆయుధ సాంకేతిక పరికరాలపై డెమోలు, స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రజల పోలీసుల పట్ల అవగాహన పెరుగుతుందని, పోలీసు నిధుల విద్యార్థులకు ప్రాముఖ్యత, ఆసక్తి కలుగుతుందని, రక్షణ, ట్రాఫిక్ నియమాలు, సైబర్ అవగాహనపై చట్టపరమైన సురక్షితమైన జీవనం గురించి సమాచారం అందిస్తున్నాయని, మహిళలు, పిల్లల ప్రమాద నివారణ చర్యలు ఎలా తీసుకోవాలనేది కూడా ఇలా వినూత్న కార్యక్రమాల ద్వారా పిల్లలకు ఆయుధాలు మరియు రక్షణ పరికరాల ప్రదర్శించి పోలీసులు వాడే ఆయుధాలు, రైఫల్, పిస్టల్, బ్యాటన్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, షీల్డ్ తదితరులు, డాగ్ స్క్వాడ్, డ్రోన్స్, ఫింగర్ ప్రింట్స్ యంత్రాలు, సైబర్ క్రైమ్ పరికరాలు విద్యార్థులకు చూపించారు. పోలీస్ డెమోన్స్ట్రేషన్ పోలీసు ఉద్యోగులు నేర్పునివ్వడంతో భాగంగా ఆయుధాల వినియోగం, ఆపరేషన్, నేర నివారణ మరియు ఛేదనలో ఎలా వ్యవహరిస్తారనేది కూడా డెమోల ద్వారా తెలిపారు. How are you feeling? I think weather is sunny. I welcome you all on this parade ground, this event of physical open house. అందరికి ఇంగ్లీష్ వస్తారా, తెలుగులో మాట్లాడారు? Everybody is English medium student. Okay, very nice. I'll just give a brief regarding why we are conducting this event, and there is something called Police Commemoration Week. This week we do lot of activities. So why we observe this week, and what is the background reason behind this? Anyone has any idea regarding Police Commemoration Day or Police Martyrs Day or Police Commemoration Week? Okay, if you go after this event, just Google it, or a lot of people will be using ChatGPT. In that you search about this thing, you will get to know. I'll just give a brief background regarding this. So I hope everyone is aware. Police personnel, you might have seen police personnel doing duty on the roads, doing traffic duty, preventive policing duty, investigation duty. All these police personnel are working for your safety, for prevention and detection of crime, for maintenance of law and order, to maintain peace in the society. Now, in that process, lot of police personnel, police officers get martyred also. They get killed on duty, they get martyred. And to honor those brave souls, on this day, that day is 21st October, that day we observe Police Commemoration Day, Police Martyrs Day. And from that day onwards till 31st October, that is National Unity Day, birth anniversary of Sardar Vallabhbhai Patel. In these 10 days, we do a lot of activities. The background is exactly 21st October 1959. On that day, there is a place called Hot Spring. Hot Spring is a place in Ladakh. Ladakh telsa? Ladakh, North India, Jammu Kashmir and Ladakh. Akra Hot Spring place is there. That is on India-China border. In 1959, on the date 21st October, 10 police personnel of CRPF, they got martyred defending our borders with the Chinese forces. So to commemorate that, since that year, every year on 21st October, we observe this day, honor all those brave souls who have sacrificed their life, both from state and central police forces in their line of duty.
So in this year also, for example, we observed it on 21st October, and this year, from the last year till this year, last 1 year, total 191 police persons have sacrificed their life. We read out all their names, and then all those officers and personnel who have sacrificed their life in Karimnagar district, those families we invite to this event and we honor them also. So this is the event. Now after this event, we conduct lot of activities to have interaction with public. So today is your day. Today we want to interact with you people. Lot of people, lot of students will be afraid of seeing police personnel. I don't know, this is the reason. If you see police personnel, you will be afraid. You will be afraid of going to police station. You will be afraid of talking to police personnel. But you should not have these feelings. Why? Because these personnel are for your safety. If you are on any public place, you are feeling threatened, you are feeling not secure, you are feeling that I am not able to contact my parents, what to do. If you see any police personnel, directly go and talk to him. He will help you. Whatever is the problem, he will help you. If you are alone, you are not able to see anyone, you are alone in house, you are in distress, someone is troubling you, you call dial 100. Dial 100 is the word. You call 100. Immediately, within no time, police person will come to your place, whether it is your house, whether it is your school, or whether it is your any public place where you are standing. But they will come and help you. But that hesitation should not be there. So in this event, it's called physical open house. We have displayed a lot of stalls. In these stalls, we have displayed all those equipments which we use to do our policing work. Right bit weapons display. The right side you will see weapon display. A lot of students will be interested in that. Then a lot of stalls we have put. One stall is related to cyber crime, crime which is happening using computer and mobiles. One stall is related to anti-narcotics team, how our anti-drugs team is working to fight against drugs. I hope everyone is aware regarding harmful effects of drugs. Something called SHE teams. So different stalls are there. Before going to that stall, we will be having some demo. You will enjoy, I hope you will enjoy that demo of dog spot. Then we will visit stall. Request is to pay attention to all these stalls. Try to understand what we are doing and how it can help you currently and in future also. And whatever you learned today, you tell your parents also, you tell your friends, you tell your relatives also. So I know it is becoming a little bit sunny and uncomfortable, but we'll finish it quickly. Thank you very much. నేను మారక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్గు రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్గు బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్గు రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఎలక్ట్రిక్ డ్రగ్ అవేర్నెస్ స్ప్రెడ్ కూడా చేయవలసి ఉంటుంది.
గౌరవనీయులైన సిపి శ్రీ గౌసాలం ఐపీఎస్ గారు మరి కొద్ది క్షణాల్లో రాబోతున్నారు. ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా కూడా అలంకరించాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ ఏసీపీ స్వామి గారిని కూడా దీనిపై అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్లు అందరూ కూడా న్యాయమైన ఆ సీట్ల పైన ఆసీనం కావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు ఓపెన్ హౌస్ నిర్వహించడం ఇప్పుడు హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ ఈ ఏరియాలో డ్రగ్ ఉందని ఇన్ఫర్మేషన్ పైన ఆడికి తీసుకొచ్చి ఈ ఏరియాను సర్చ్ చేపిస్తున్నాడు. ఓకే, క్లాప్ దొరకబట్టింది అక్కడ. అది గంజా ఏదైతే ఉందో ఆ గాంజాని దొరకబట్టింది. అది ఓకే. Order for salute. Put.
जगह 3 डाउन क्या आया आउट ऑफ लिमिट हो गई क्या? सेट हो गई क्या? ठीक है कल आओ। ఈరోజు కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఫిజికల్ ఓపెన్ హౌస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దిస్ పార్ట్ ఆఫ్ పోలీస్ కమెమరేషన్ వీక్. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరంలో మేము 21 అక్టోబర్ రోజు పోలీస్ కమెమరేషన్ డే అబ్జర్వ్ చేస్తున్నాం హోల్ ఇండియా. ఆ తర్వాత ఫుల్ 10 days మనకి పోలీస్ కమెమరేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈరోజు కూడా ఫిజికల్ ఓపెన్ హౌస్లో పోలీసింగ్ సర్వీసెస్ ఇవ్వడానికి మన దగ్గర ఏమేమి ఉంటాయి ఎక్విప్మెంట్స్, రైట్ ఫ్రమ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కోసం మన దగ్గర వెపన్స్ ఉంటాయి, మ్యూనిషన్స్ ఉంటాయి, టియర్ గ్యాస్ అండ్ ఆల్. దెన్ we use dog squads, we use bomb disposal and detection team, she teams, cyber crime team, anti-narcotic team, traffic team, communication team. మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న డిఫరెంట్ వింగ్స్, ప్రతి వింగ్కి ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా మేము స్టూడెంట్స్కి ఇన్వైట్ చేసాము. ఫ్రమ్ 5-6 డిఫరెంట్ స్కూల్స్, మోర్ దెన్ 600 స్టూడెంట్స్ హ్యావ్ కమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్. ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పోలీస్ పబ్లిక్ ఇంటరాక్షన్ కోసం, మెయిన్లీ విత్ యంగ్ స్టూడెంట్స్. వాళ్ళకి పోలీసింగ్ సర్వీసెస్ గురించి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం పని జరుగుతుంది, మేము ఎట్లా పని చేస్తాము, ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము, అదే దీని గురించి అవేర్నెస్ వస్తుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ ఎక్సర్సైజ్ ఈరోజు ఇది ఫిజికల్ ఓపెన్ హౌస్ పెట్టడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ గ్రాండ్లీ ఆర్గనైజ్డ్ అండ్ ఇప్పుడు కూడా నడుస్తుంది. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు I'll say cooperate with police, have good relation. We want to have a good community relation with all public. We want to be more accessible, and we want people to not be fearful and to approach police whenever they are in distress or whenever they need help. We are always there to help. And further inka events untai this week lo, right, with tomorrow anti-drug rally, followed by day after tomorrow cycle rally, then
blood donation camps, candle rally, different events we have organized to commemorate this week. Thank you very much.